తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త యుద్ధం మొదలైంది. ఒకవైపు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం. ఇటీవల కాలంలో వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుగుతున్నప్పటికీ తాజాగా టీవీకే నాయకుడు అధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. టీవీకే పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న అధవ్ అర్జున ఇటీవల ఒక సందర్భంలో రజనీకాంత్ను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ స్థాయిని తక్కువ చేస్తూ ఆయన రాజకీయ ప్రవేశంపై గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన మాటలు కోలీవుడ్లో కలకలం రేపాయి. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సాధారణంగా తనపై వచ్చే విమర్శల పట్ల మౌనంగా ఉండే తలైవా ఈసారి మాత్రం స్పందించక తప్పలేదు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ రజనీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీవీకే పార్టీ నాయకత్వ బాధ్యతల్లో ఉన్న అధవ్ అర్జున ఇటీవల నా గురించి వాస్తవ విరుద్ధమైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆ నిందారోపణలు ఖండిస్తూ నాకు మద్దతుగా గొంతు వినిపించిన రాజకీయ నాయకులకు, సినీ ప్రముఖులకు, నా ఊపిరైన అభిమాన దేవుళ్లకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రజనీ తనదైన శైలిలో ఒక పవర్ఫుల్ కొటేషన్తో ముగించారు. కాలం మాట్లాడదు, కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది అని. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. విజయ్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో ఆయన పార్టీ ముఖ్య నేత ఇలా సీనియర్ నటుడిపై విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా రజనీకాంత్కు అండగా నిలుస్తూ ఉండడం విశేషం. రజనీకాంత్ ఎప్పుడూ అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని, ఆయనపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజనీకాంత్ స్పందన చూస్తుంటే ఆయన విమర్శలకు కృంగిపోకుండా తన పని తాను చేసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే విజయ్ తన పార్టీ నేతల వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం తలైవా ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అంటూ తమ మద్దతును చాటుకుంటున్నారు.